సెమూసి మూవ్మెంట్ అనేది లాస్ట్ ఇయర్ నవంబర్ లో స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం నవంబర్ లో ప్రభుత్వం మీద మేము దామగుండంకి సంబంధించి, దామగుండం అని వికారాబాద్ లో ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ మొత్తాన్ని కట్ చేసేసి 2900 acres ఆఫ్ ఫారెస్ట్ మొత్తంని కట్ చేసి గవర్నమెంట్ అక్కడ ఒక రేడార్ ప్రాజెక్ట్ చేస్తాము అని అంటే దానికి అగేన్స్ట్ గా మేము ఒక ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ లో మా డిమాండ్ ఏముండే అంటే గవర్నమెంట్ ఆ ఫారెస్ట్ కాకుండా వేరే చోట ఆ రేడార్ ప్రాజెక్ట్ పెట్టాలనేది మా డిమాండ్ ఉండే. కానీ ఇప్పుడు అది ఈరోజు ఆ ఫారెస్ట్ కట్ అవుతుంది, చాలా జీవరాశులు ఇప్పుడు అక్కడ చనిపోతున్నాయి. అది దాని గురించి లాస్ట్ ఇయర్ మేము నిరసన చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మిగతా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ పర్యావరణవేత్తలందరూ ఏంటి దేశద్రోహులుగా మారి రేడార్ ప్రాజెక్ట్ కి విరుద్ధంగా కొట్లాడుతున్నారు. మాతో కలిసి మూసి ప్రక్షాళనలో పనిచేయండి, మూసి సుందరీకరణలో పనిచేయండి అని ఇన్విటేషన్ ఇచ్చిర్రు. అంటే ఏంటి సభలలో, ప్రెస్ మీట్లలో చెప్పిర్రు. కాబట్టి అసలు మూసి కథ ఏందో తెలుసుకుందామని చెప్పేసి మేము క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపున మేము మూసీ నది పుట్టిన స్థలం నుంచి మూసీ నది ఎక్కడైతే కృష్ణా రివర్ లో కలుస్తుందో వాడపల్లిలో అక్కడి వరకు మేము ఒక డాక్యుమెంటేషన్ ట్రిప్ చేసినాం. 240 kilometers మల్టిపుల్ గ్రామాలు అంటే చాలా గ్రామాలలోకి వెళ్ళి అక్కడున్న ప్రజల పరిస్థితి, అక్కడున్న రైతుల పరిస్థితి, ఎవరైతే ధోబీ ఘాట్ లో ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి, ప్రతి బస్తీ తిరిగి హైదరాబాద్ నగరంలో అసలు పరిస్థితులు ఏమున్నాయి, చెత్త ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, ఎటువంటి రోగాలు వస్తున్నాయి, ఇవన్నిటి గురించి మేము కొంత అర్థం చేసుకోవడానికి పోయిన సంవత్సరం చేసినాం ఆ ప్రయత్నం. దాని తర్వాత మేము అందరం కలిసి ఎవరైతే 5గురుగా మేము ఎవరైతే టీమ్ గా మారి ట్రిప్ ని చేసినామో మేము అందరం కలిసి యూత్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో, సామాజిక కార్యకర్తలు, పర్యావరణం గురించి కొట్లాడే వాళ్ళు, ఉద్యమకారులు, ఎక్స్పర్ట్స్, వీళ్ళందరం కలిసి మేము ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో దేశవ్యాప్తంగా వివిధ చోట్ల నుంచి మాకు సంఘీభావం దొరికింది. ఇన్ఫాక్ట్ జమ్మూ నుంచి అన్మోల్ లోహిరి అనే ఒక యాక్టివిస్ట్, ఆయన కూడా హైదరాబాద్కి వచ్చి మాతోని సంఘీభావం తెలిపా ప్రెస్ మీట్ లో మాతో పాటు భాగస్వామ్యం తీసుకున్నాడు. సో దాని తర్వాతనే సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది మొదలైంది. మా మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రభుత్వము మూసీ నదికి కావాల్సిన అసలైన సొల్యూషన్ ని విడిచిపెట్టి, అంటే మూసీ నది పరిస్థితిని ఒకవేళ ప్రభుత్వం బాగు చేయాలనుకుంటే మూసీ నదికి అసలైన సొల్యూషన్ రిజువినేషన్, కానీ ప్రభుత్వం అంటుంది బ్యూటిఫికేషన్. బ్యూటిఫికేషన్ అంటే రిజువినేషన్ అంటే ఒక నదికి మళ్ళీ పూర్ణ వైభవం తీసుకురావడము, మళ్ళీ జీవనంలోకి తీసుకురావడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫికేషన్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కాంక్రీట్ గోడ. సో ఈ విధంగా మొత్తం నది పక్కన తీరాలన్నిటినీ మొత్తం కాంక్రిటైజ్ చేస్తారు. మీకు అంటే నిన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా నేను ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినప్పుడు సబర్మతి నదిలో ఏదైతే రివర్ ఫ్రంట్ ఉందో, సబర్మతి నదిలో ఆల్రెడీ ఒక రివర్ ఫ్రంట్ ఉంది, నరేంద్ర మోడీ గారి మోడల్ అది. సో వాళ్ళు కట్టిన తీరులోనే మేము కూడా రివర్ ఫ్రంట్ కడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీనికి ఎవిడెన్స్ ఎక్కడుంది మన దగ్గర అంటే ఇప్పుడే మొన్ననే తెలంగాణ రైజింగ్ అని సమ్మిట్ చేశారు కదా, ఆ సమ్మిట్ లో యూజ్ చేసిన ప్రతి పిక్చర్ లో సబర్మతిలో ఉన్న మోడల్నే ఈ రోజు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ప్రభుత్వం సబర్మతి రివర్ ఫ్రంట్ అని ఇన్నిసార్లు మాట్లాడుతుంది కదా, అసలు సబర్మతి రివర్ ఫ్రంట్ నిజాలేంటంటే రివర్ ఫ్రంట్ అనేది భారతదేశంలో అత్యంత చెత్త ప్రాజెక్టు. రివర్ ఫ్రంట్ అనేది అసలు భారతదేశంలో ఉన్న ప్రజలకి, భారతదేశంలో పర్యావరణవేత్తలకి అసలు రూపాయి కూడా లాభం చేకూర్చే మోడల్ కాదు. ఎందుకంటే 2005లో సబర్మతి అంటే మొత్తం దేశంలో అత్యంత పెద్ద రివర్ ఫ్రంట్ ప్లస్ మొదలైన రివర్ ఫ్రంట్ అంటే సబర్మతి రివర్ ఫ్రంటే గుజరాత్లో అహ్మదాబాద్ నగరం మధ్యలో నడుస్తుంది. సో ఈ రివర్ ఫ్రంట్ 2005లో మొదలైంది, సబర్మతిలో 2005లో మొదలైంది. ఒక 10 సంవత్సరాల తర్వాత 2015లో అది ఇనాగరేషన్ చేసిర్రు. చైనా ప్రెసిడెంట్ ని కూడా తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ దాని ఇనాగరేషన్ కోసం, రిబ్బన్ కటింగ్ కోసం తీసుకొచ్చిన. దాని తర్వాత ఇంత రివర్ ఫ్రంట్ అని ఇంత ప్రచారం చేసినారు కదా, దాని నిజం ఏంటంటే, దాని ప్రతిఫలం ఏంటంటే, దానివల్ల వచ్చిన అవుట్కమ్ ఏంటంటే ఇప్పటికీ సబర్మతి నది పరిస్థితి, సబర్మతి నది మీద రివర్ ఫ్రంట్ ఉంది, సబర్మతి నది మీద రివర్ ఫ్రంట్ కట్టడం మొదలై 20 సంవత్సరాలు అయినా కానీ సబర్మతి నది మన మొత్తం భారతదేశంలో 2వ స్థానంలో ఉంది అత్యంత కాలుష్యమైన నది లిస్ట్ లో. సబర్మతి 2వ స్థానం.
అత్యంత కాలుష్యమైన నదులది ఒక లిస్ట్ ని సిపిసిబి విడుదల చేసింది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుందో, అంటే పొల్యూషన్ ని నివారించడం కోసం, అరికట్టడం కోసం ఏదైతే బోర్డు ఉంటుందో, ఆ బోర్డు విడుదల చేసిన డేటా ప్రకారమే మొత్తం భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నదులలో 2వ స్థానంలో మన సబర్మతి నది ఉంది.